సో హలో రైల్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? నేను మీరా మరో కొత్త వీడియోతో అయితే మీ ముందరికైతే వచ్చేసానండి. సో రైట్ నో నేనైతే చల్లపల్లి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. సో ప్లాట్ఫామ్ నెంబర్ బయట అయితే ఉన్నాను. సో చూపిస్తాను చల్లపల్లి రైల్వే స్టేషన్ మొత్తం ఇప్పుడైతే. సో ఈరోజు నేను ట్రావెల్ చేసిన ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 20810 నాందేడ్ నుంచి సంబల్పూర్ వెళ్ళే నాగవల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఈ ట్రైన్ నేను చూస్ చేసుకోవడానికి కారణం వచ్చేసి ఈ ట్రైన్ ఒక రన్ అండి. సో కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, ట్రైన్ ఒక రన్ అయితే చాలా బాగుంటుంది. పర్టికులర్గా మనకైతే చల్లపల్లి నుంచి విశాఖపట్నంలో అయితే అరివేర భయంకరుడు ట్రాక్ ఎక్కడంటే బీభత్సమైన తాండవం అయితే ఆడతాడు వీడు. సో ఇప్పుడు ఈ ట్రైన్ ఒక హిస్టరీ, పర్ఫార్మెన్స్ అండ్ డీటెయిల్స్ గురించి అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందామండి. సో ట్రైన్ స్టార్ట్ అయింది వచ్చేసి May 23, 2003లో అయితే స్టార్ట్ అయింది. సో అప్పుడైతే ఎక్స్ప్రెస్ కింద అయితే స్టార్ట్ అయింది. మనకైతే విశాఖపట్నం నుంచి నిజామాబాద్ వరకు అయితే తిరిగేది. అప్పుడు ట్రైన్ నెంబర్ వచ్చేసి 18310 కింద అయితే తిరిగేది. సో తర్వాత 2012లో అయితే మనకి దీన్ని అయితే సూపర్ ఫాస్ట్ కింద అయితే అప్గ్రేడ్ చేశారు. అప్పుడు ట్రైన్ నెంబర్ వచ్చేసి 12756. సో సంబల్పూర్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసి సంబల్పూర్ నాందేడ్ మధ్యలో అయితే తిరిగేది అప్పట్లో. దాని తర్వాత మనకి ఈ ట్రైన్ అయితే 3 days అయితే ఉంటుంది నాగవల్లి ఎక్స్ప్రెస్. సో ఇంకో 3 days వచ్చేసి మనకి విశాఖపట్నం నుంచి హజూర్ సాహిబ్ నాందేడ్ మధ్యలో అయితే తిరుగుతుంది. సో ఈ ట్రైన్ ఒక ఫ్రీక్వెన్సీ గురించి చూస్తే మనం అయితే సో ప్రతి మండే, ట్యూస్డే అండ్ ప్రతి సాటర్డే అయితే ఉంటుందండి నాందేడ్ నుంచి సంబల్పూర్ వరకు వెళ్ళేటప్పుడు అయితే. సో నాందేడ్ నుంచి సంబల్పూర్ మధ్యలో టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 1467 కిలోమీటర్స్ అండి. సో టోటల్ ట్రావెల్ టైం వచ్చేసి మనకైతే 26 hours అయితే ఉంటుంది. యావరేజ్ స్పీడ్ కనుక చూస్తే 56 km/h. సో సూపర్ ఫాస్ట్కి ఎంత ఉండాలో అంత అయితే ఉంది. యావరేజ్ స్పీడ్ 56 ఉందని కంగారు పడకండి. ఈ బండి ఏదో నార్మల్ సూపర్ ఫాస్ట్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. పర్టికులర్గా మన చల్లపల్లి నుంచి విశాఖపట్నం స్ట్రెచ్లో చూసుకుంటే ఈ ట్రైన్ ఒక యావరేజ్ స్పీడ్ వచ్చేసి 67 km/h అయితే ఉందండి. ఎందుకంటే చల్లపల్లి నుంచి విశాఖపట్నం మధ్యలో ఈ ట్రైన్కి 4 స్టాప్లు ఉంటాయి. ఈ రూట్లో సెగ్మెంట్ బెస్ట్ అయిన వందే భారత్ కంటే 2 స్టాప్లు ఇడికి తక్కువ. సో ఈ రూట్లో కనుక వీడు ఉంటే ట్రాక్ని అయితే గజ్జలు ఆడిస్తాడండి. బండి పిచ్చ కొట్టుడు అయితే కొడతాడు బండి. సో కేవలం 4 స్టాపుల్లో మనకి 700 kilometers అయితే క్లియర్ చేస్తాడు వీడు. సో నేనైతే ఈవేళ చల్లపల్లి నుంచి రాజమండ్రి వరకు అయితే వెళ్తున్నానండి. సో నేనైతే ఈరోజు స్లీపర్ క్లాస్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. కోచ్ వచ్చేసి S1లో అయితే ఇచ్చాడు, RNCలోనే ఇచ్చాడు. ఈ బండికి టికెట్ అవైలబిలిటీ బాగానే ఉంటుంది. కానీ ఈరోజు చాలా పీక్ టైము, ఎందుకంటే మ్యారేజ్ సీజన్స్ అది ఉండడం వల్ల చాలా ట్రావెలింగ్ అయితే ఎక్కువ ఉంది. సో నాకు గౌతమి వాటిలో కూడా టికెట్స్ దొరకలేదు. సో దీనికైతే తీసుకున్నాను. కన్ఫర్మ్ అయిపోద్ది అనుకున్నా కానీ కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. సో టీసీని బతిమాలుకొని RNC సీట్ కన్ఫర్మ్ చేయించుకోవాలి ఇప్పుడు నేనైతే. సో చూద్దాం టీసీ ఎక్కడ ఇస్తారో సీటు. అండ్ చల్లపల్లిలో మన ట్రైన్ అరైవల్ టైం వచ్చేసి 9:25 అండి. సో టైం అయితే ఇప్పుడైతే 8:50 అయితే అవుతుంది. సో ఇంకా 20 minutes ఉంది. సో స్టేషన్ ఓవర్ వ్యూ అయితే మీకు చూపించి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ట్రైన్ డీటెయిల్స్ కూడా మనం లోపలికి వెళ్ళాక ఇంకా కొన్ని అయితే ఉన్నాయి దీని గురించి మాట్లాడాల్సి. సో లోపలికి వెళ్ళిపోయాక మనం ఇంకా ట్రైన్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఇదన్నమాట FOB. సో ఇదే చల్లపల్లి ప్లాట్ఫామ్ 9 ఒక మెయిన్ టెర్మినల్ అనమాట ఇది. సో దగ్గరికి వెళ్ళాక ఇంకా డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇదే అనమాట బుకింగ్ ఆఫీస్ కనబడుతుంది కదా, ఇది మనకి బుకింగ్ ఆఫీస్ చల్లపల్లి మెయిన్ బుకింగ్ ఆఫీస్ అనమాట ఇది. మనకు అన్ని కౌంటర్స్ అయితే ఉంటాయి. రిజర్వేషన్ కౌంటరు, నాన్ రిజర్వేషన్ కౌంటరు, ఈవెన్ పర్సన్ విత్ డిజబిలిటీ కౌంటర్ కూడా సపరేట్గా అయితే ఉంటుందండి మనకి ఇక్కడే. సో ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్, ప్లాట్ఫామ్ 9 ఒక మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఎయిర్పోర్ట్ టైప్లో అయితే ఉంటుంది మనకి స్టార్టింగ్లో. ఇదంతా ఓన్లీ ప్లాట్ఫామ్ 9లోనే ఉంటుంది. ప్లాట్ఫామ్ 1లో అయితే ఏమి ఉండదు మీకు, జస్ట్ ఒక నార్మల్ స్టేషన్ లాగా ఉంటుంది. ప్లాట్ఫామ్ 9 అయితే మెయిన్ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంటుంది. సో మా బస్సెస్ కూడా మనకి ఇక్కడైతే ఉంటాయండి. సో ఇక్కడ నుంచి మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఆర్టీసీ బస్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి మనకి బయటికి రాగానే. సో ఇది మొత్తానికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట చల్లపల్లి రైల్వే స్టేషన్ది.
నైట్ టైం కాబట్టి వ్యూ అయితే చాలా బాగుంది. మార్నింగ్ కూడా బాగుంటుంది, కానీ నైట్ ఫుల్ లైటింగ్ వల్ల ఇంకా మనకు అందంగా అయితే కనబడుతుంది. ఇలా వెళ్తే మన ప్లాట్ఫామ్ 9 లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది కనబడుతుంది కదా చర్లాపల్లి. ఫుడ్ ఆప్షన్స్ అయితే మీకు ప్లాట్ఫామ్ 9 సైడ్ అయితే చాలా తక్కువ అయితే ఉంటాయండి. బెటర్ మీరు ఫుడ్ అయినా తీసుకోవాలనుకుంటే ప్లాట్ఫామ్ 1 సైడ్ అయితే వెళ్ళిపోండి, అక్కడ మీకు అయితే చాలా అయితే ఉన్నాయి ఫుడ్ ఆప్షన్స్. సో ఇక్కడైతే మనకైతే ఫుడ్ ట్రక్ అయితే ఉంది. సో స్నాక్స్ ఐటమ్స్ అయితే ఇక్కడైతే దొరుకుతాయి మనకి. చల్లపల్లి కనబడుతుంది కదా. సో మీరు చూడొచ్చు మన నాగవల్లి ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ 3కి అయితే ఇస్తున్నాడు 21-25 అనమాట. చల్లపల్లి ప్లాట్ఫామ్ 9 నుంచి అయితే మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే ఎంటర్ అయిపోదాము. పెయింటింగ్ వర్క్స్ అనమాట. కొన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయి. సో ఇది స్టేషన్ యొక్క ఓవరాల్ వ్యూ అనమాట. సో ఏది ఎక్కడ ఉందో మనకి డిస్ప్లే బోర్డులో అయితే కనపడుతున్నాయి. సో లాంజ్ ఉంది, స్టేషన్ మేనేజర్ రూమ్, ఎస్కలేటరు, స్టెప్స్ వే, లిఫ్ట్ అండ్ కొన్ని అయితే ఉన్నాయి. సో ఫుడ్ ప్లాన్ అవన్నీ. సో ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు, మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి అయితే వెళ్ళొచ్చు. స్టేషన్లో ఏ ఫెసిలిటీస్ యాక్సెస్ కావాలో వాటికైతే వెళ్ళొచ్చు మీరైతే. సో ఇవైతే వెయిటింగ్ రూమ్స్ అండి. సో చూద్దాం లోపలికి వెళ్ళి ఒకసారి ఎలా ఉన్నాయో. సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది వెయిటింగ్ రూమ్లో. సో ఇంకో 10 మినిట్స్లో మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది నేను ప్లాట్ఫామ్ 3కి. సో నడుచుకుంటూ ప్లాట్ఫామ్ 3 వైపు అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ వే చూపిస్తుంది కదా ప్లాట్ఫామ్ 9 నుంచి ప్లాట్ఫామ్ 1 వరకు. ఇదే సబ్వేలో అయితే మనం అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడైతే మనకు స్టాల్ అయితే ఉంది. ప్లాట్ఫామ్ 6, 7. ఇంకా మనం అయితే ప్లాట్ఫామ్ 3 వరకు అయితే వెళ్ళాలి. ప్లాట్ఫామ్ 4, 5. కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ 5కి అయితే ఇస్తున్నాడు రాత్రి 10 గంట. ఆల్రెడీ 3 గంటలు లేట్ ఆడు. ప్లాట్ఫామ్ 3కి అయితే దగ్గరికి వచ్చేస్తాం. డిస్ప్లేలో ఉంది గద్వాల్ స్పెషల్ అయ్యేనంట. సో లిఫ్ట్ ఫెసిలిటీ అయితే ఉంది. సో అది వాడుకొని మన కిందకైతే దిగిపోదాం. సో మనమైతే ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చేసామండి చల్లపల్లి రైల్వే స్టేషన్లోకి. ఇప్పుడు టైం వచ్చేసి 9:55 అయితే అయింది. మన బండి అయితే ఇంకా రాలేదు, 9:25కి రావాలి. ఫిస్ట్ ఏంటంటే జస్ట్ 1 కిలోమీటర్ బయట ఆపాడు మన బండిని. ఎందుకు ఆపాడంటే ట్రైన్ నెంబర్ 18520 అయితే వస్తుంది లోకమాన్య తిలక్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ అది. సో వాడి కోసం మన బండి అయితే పక్కన వేసాడు. సో లాజిక్ ప్రకారం చూసుకుంటే వాడు అరైవల్ టైం అనేది ముందల మనకి విజయవాడ అరైవల్ టైం వచ్చేసి వాడిది అయితే 2:35 అయితే ఉంది. మన రాయనపాడి అరైవల్ వచ్చేసి 3:10 అయితే ఉంది. సో మనవాడైతే టెక్నికల్గా ఓటీ కొట్టించుకున్నాడు చెప్పాలంటే. ఎందుకంటే ఎల్టీటీ గాడు ఆల్రెడీ 1 అవర్ అయితే లేట్ అయ్యాడు. వాడు అవుట్ ఆఫ్ స్లాట్లో ఉన్నాడు. అయినా కూడా వాడికి ప్రిఫరెన్స్ ఇచ్చి వాడిని ఇంటేక్ తీసుకొని వాడు వెళ్ళాక వాడి క్లియరెన్స్లో అయితే మనం పంపిస్తాడు. అండ్ వాడి రన్ కూడా చాలా బాగుంటుంది. సో సేమ్ టైం టేబుల్, సేమ్ రన్ అనమాట, సేమ్ స్టాప్స్ కూడా. సో వాడు కాజీపేట వదిలేక డైరెక్ట్ నాన్ స్టాప్ విజయవాడ అయితే వెళ్ళిపోతాడు. మనోడు కూడా అంతే. మనోడైతే విజయవాడ వెళ్ళడు, మన రాయనపాడి బైపాస్ తీసుకొని ఇల్లూరు వెళ్ళిపోతాడు. వాడు విజయవాడలో లోకో రివర్సల్ తీసుకొని గుడివాడ ఆ రూట్లో అయితే వెళ్తాడు. రాజమండ్రి అరైవల్ టైం వచ్చేసి మందైతే ముందులో. సో మనోడైతే ఫాస్ట్గా వెళ్ళిపోతాడు, ఏలూరు రూట్లో వెళ్తాడు కాబట్టి. సో జస్ట్ 1 కిలోమీటర్ నాకు లైట్స్ కూడా కనబడుతున్నాయి ఇంజన్వి.
1 కిలోమీటర్ బయట హోమ్ సిగ్నల్ దగ్గర అయితే ఆపించాడు. సో ఆల్రెడీ ఇప్పుడు 9:15కి అయితే వచ్చాడు, బిఫోర్ టైం వచ్చాడు, అయినా కూడా తీసుకోలే. వాడు లేటు, వీడు చల్లపల్లి హోమ్ సిగ్నల్కి వచ్చేసరికి వాడు ఇంకా సికింద్రాబాద్ కూడా రాలేదు. వాడు సికింద్రాబాద్ వచ్చి సికింద్రాబాద్లో 10 మినిట్స్ ఆగి సికింద్రాబాద్ దాటాక ఇంకా ఒకడు వదలలేదు. సో వాడి ప్రిఫరెన్స్ ఏ రేంజ్లో ఉండదు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. వాడు ఎక్స్ప్రెస్ అని చెప్పి తక్కువ అంచనా వేయకుండా మన సూపర్ ఫాస్ట్ని పక్కన వేసి వాడిని అయితే వదులుతున్నాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎల్టీటీ కూడా మంచి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి ఈ రూట్లో. పర్టికులర్గా మనకి సికింద్రాబాద్ నుంచి విజయవాడ స్ట్రెచ్లో అయితే రన్ బాగుంటుంది బండిది. సో కుదిరినప్పుడు అయితే ఆ బండి కూడా చేద్దాం మనం. అండ్ ఇప్పుడు నాకైతే 2 ఇష్యూస్ మీద అయితే కొద్దిగా భయం వేస్తుందండి. ఒకటి వచ్చేసి ఈ ట్రైన్ ఒక లోకో. సో లోకో నాకు తెలిసి మోస్ట్లీ వ్యాప్సాన్ కానీ వ్యాప్4 కానీ వస్తుంది, కానీ ఒక్కొక్కసారి చాలా రోజులు లాస్ట్ ఇయర్ దాకా మనకైతే G9 అయితే వచ్చేది. సో 130 కొట్టే సాలిడ్ క్యాలిబర్ ఉన్న బండి ఇది. సో G9 వస్తే ఏం చేయలేమో, రన్ అయితే గుడిసిపోతుంది ఖచ్చితంగా. సో అది రాకూడదని అయితే నేనైతే కోరుకుంటున్నాను. P7 కానీ P4 వస్తే మాత్రం బండి అయితే కుమ్మవుతాడు. సో దాని గురించి చూద్దాం. సో లోకి వచ్చేదాకా ఎవరేం చేయలేరు. అండ్ 2 వచ్చేసి మనోడైతే గౌతమి వెనకాల అయితే పరిగెట్టాలి. సో గౌతమికి అయితే చాలా స్టాప్స్ ఎక్కువ. మనకి రాజమండ్రి వెళ్ళేసరికి వాడు ఈజీగా 12 స్టాపుల పైన అవుతాడు. సో మనకైతే 3 స్టాపుల్లో అయితే రాజమండ్రి క్లియర్ చేయాలి. సో గౌతమి మన వెనకాల ఉండి మనం ముందుకు వెళ్తే రన్ అయితే మనోడు చాలా బాగుంటుంది. కాంప్రమైజ్ లేకుండా 180 అయితే కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. గౌతమి మనోడు ఇక్కడ ఉండి గౌతమిని వదిలేసాడా, మన అయితే గౌతమి వెనకాల వెళ్ళాలి. గౌతమికి ఓవర్టేక్ చేయడం చాలా కష్టం. మెయిన్లీ ఇవ్వడు వాడికి అన్ని స్టాప్లు ఉన్నా కూడా. కానీ ఒక్కొక్కసారి చెప్పలేం, ఒక్కొక్కసారి నాగవల్లి గౌతమిని కొట్టిన రోజులు ఉన్నాయి, గౌతమి నాగవల్లిని కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో కూడా పెట్టాను 2-3 సార్లు. నాగవల్లి గౌతమిని ఓవర్టేక్ చేసిన సందర్భం ఉంది, అలాగే గౌతమి కూడా నాగవల్లిని ఓవర్టేక్ చేసిన సందర్భం కూడా ఉంది. నా షార్ట్ వీడియోస్లో అయితే ఆల్రెడీ ఉన్నాయి ఇవి. సో చూద్దాం ఏమవుద్దాం. సో ఎల్టీటీ గాడు అయితే అవుటర్కి వచ్చేసాడు. సో వాడైతే ఇంటికి తీసుకుంటున్నాడు ఇప్పటికి. సో గౌతమి అయితే జస్ట్ ఇంకా సికింద్రాబాద్ రాలేదు, వాడు సికింద్రాబాద్ అవుటర్స్లో అయితే ఉన్నాడు. సో ఒక్కసారి నాకు తెలిసిన ఎల్టీటీ వదిలేసాక మనోడిని వదిలితే మనవాడైతే గౌతమి ముందర ఉంటాడు కాబట్టి మనం అయితే దూసుకొని వెళ్ళిపోవచ్చు. గౌతమి కూడా పెట్టేస్తే కొంచెం ఇబ్బందే రన్న విషయంలో. సో చూద్దాం ఏమవుద్దాం. సో ఎల్టీటీ గడ్ అయితే ఇప్పుడే అరైవ్ అయ్యాడు, చూసారు కదా, అరైవల్ తీసుకున్నాం. సో ఆఫ్ లింక్ అయితే వచ్చింది గోమా వ్యాప్సాన్. దానికి రెగ్యులర్ లింక్ అయితే మనకి విజయవాడ వ్యాప్సాన్ కానీ లాలాగూడ వ్యాప్సాన్ కానీ రావాలి. గోమా వ్యాప్సాన్ వచ్చింది ఈరోజు ఎందుకో మరి. సో వీడు వెళ్ళాక గౌతమి కూడా మనకు మౌలాలి అయితే వచ్చేసింది. సో గౌతమి కూడా వెళ్ళిపోయాక ఓవర్టేక్ కొట్టించేసాక గౌతమి క్లియరెన్స్లో అయితే మనం వెళ్తానని అర్థమైపోయింది నాకు. ఏం చేయలేం. సో గౌతమి క్లియరెన్స్లో అయితే వెళ్ళాలి మనం. చూద్దాం ఏమవుద్దాం. ఈరోజు కనుక నా లవర్ బండి గౌతమి కొంచెం పెద్ద మనసు చేసుకొని నాకు కొంచెం సైడ్ ఇస్తే, నా లైన్ క్లియర్ చేస్తే మన నాగోలు కొట్టికి మీరు హైపైకి చచ్చిపోతారు. సో నేనైతే అదే కోరుకుంటున్నాను. గౌతమి మన వెనకాల ఉంటే బాగుంది అనుకుంటున్నాను. సో గౌతమి క్లియరెన్స్లో వెళ్ళడం కంటే గౌతమి మన వెనకాల ఉండి మనం ముందులో వెళ్తే రన్ అయితే చాలా బాగుంటుంది. సో చూద్దాం. అండ్ మన బండి ఒక కోచ్ కాంపోజిషన్ గురించి చూస్తే 21 కోచెస్ ఫుల్ స్ట్రెంత్ LHB బ్రేక్ అయితే ఉందండి. సో ఒక ఈఓజీ, ఒక SLR, 4 జనరల్, 7 స్లీపరు, 5 థర్డ్ ఏసీ కోచెస్, ఒక సెకండ్ ఏసీ కోచ్, ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ అండ్ ఒక ప్యాంట్రీ కార్ అయితే ఉంది. సో ప్యాంట్రీ కార్ అయితే మనకు బండికి ఉంది కాబట్టి ఫుడ్ విషయంలో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఫుడ్ అయితే మనకు బాగానే ఉంటుంది అంటున్నారు ఈ బండిలో. సో ఏదైనా టేస్ట్ చేద్దాం, లేదంటే లేదు. సో ఓవర్నైట్ ఆల్రెడీ 10:30 అయితే అవుతుంది. సో తినే ఛాన్స్ అయితే చాలా తక్కువ. సో నాందేడ్ నుంచి చల్లపల్లి వరకు అయితే మనకి 1 ton పర్మిషన్ లైన్ అయితే ఉంటుంది బండి. సో చల్లపల్లి నుంచి మనకు అయితే 130 ఉంటుంది. సో ఫుల్ క్యాలిబర్ ఉన్న బండి కాబట్టి 130లో ఎలాంటి కాంప్రమైజ్ అయితే ఉండదు. సో P7 వస్తే ఖచ్చితంగా బండి అయితే రన్ బాగుంటుంది. సో చూద్దాం. అనౌన్స్మెంట్ అయితే ఇప్పుడే ఇచ్చాడు.
సో మన లీడ్ సెన్సర్ లోకి వచ్చేసి లాలాగూడ లోకి షెఫ్ట్కి సంబంధించిన వ్యాప్సాన్ అయితే వచ్చిందండి. సో సాయిరామ్ మధ్యలోకి అయితే వచ్చింది వ్యాప్సాను. సో 130లో కాంప్రమైజ్ లేని రన్ అయితే మనం ఈరోజు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కుమ్మేసుకుందాం పదండి ఈరోజు లాగ్లో అయితే. సో రీసెంట్గానే ఎల్హెచ్బి అయింది, 1 మంత్ అయితే అవుతుంది బండి ఎల్హెచ్బి అయ్యి. సో కొత్త కోచ్లో ఇచ్చాడు, 25 మ్యానుఫ్యాక్చరింగ్, 24 మ్యానుఫ్యాక్చరింగ్, 26 కూడా ఉన్నాయి కొన్ని. విశాఖపట్నం సంబల్పూర్ వరకు వెళ్ళవలసిన నాందేడ్ సంబల్పూర్ 3వ నెంబరు ప్లాట్ఫామ్ పై ఉన్నది. సో మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయిన ఇయర్ వచ్చేసి 2025లో అయితే మ్యానుఫ్యాక్చర్ అయిందండి కొత్త కోచ్. సో ఇది ఒక మంచి విషయం. ఫ్లాట్ వీల్ అయితే ఉండకపోవచ్చు మోస్ట్లీ కొత్త కోచ్ కాబట్టి. సో చూడొచ్చు కొట్టేసేస్తున్నారు బండి ఎక్కడానికి. కోచ్లో ఒకడు కూడా లేడు, జామ్ ప్యాక్ ఉంది ఎక్కడానికి. మొత్తం అందరూ ఇక్కడే బోర్డు అవుతున్నారు మనకి చల్లపల్లిలో. సో మనమైతే చల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి డిపార్ట్ అయితే అయిపోతుందండి 45 మినిట్స్ డిలేగా. సో ఇక్కడ అయితే 20 మినిట్స్ పైన స్టాప్ ఉండాలి. సో ఆల్రెడీ లేట్గా వచ్చింది కాబట్టి గమనైతే తీస్తాడు. 9:40కి డిపార్చరు, మనం అయితే 10:25కి అయితే డిపార్ట్ అయితే అవుతున్నాము. సో 45 మినిట్స్ డిలే అయితే ఉంది బండికి. సో కవర్ అవుద్ది ఖచ్చితంగా. సో ఇక్కడ నుంచి రన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో లోకో మధ్యగా వచ్చింది, అంత మధ్యగా జరుగుద్దని చూద్దాం. సింహపూరి ఎదరు ఉంది కాబట్టి వాడి క్లియరెన్స్లో వాడు బాగానే పరిగెడతాడు. సో వాడి క్లియరెన్స్లో అయితే మనం పరిగెట్టాలి. గట్కేసర్లో మన నాగవల్లి ఒక తాండవానికి ప్రకృతే పులకరించిపోయి మనకు ఫోటో తీసినట్టు ఎంత అందంగా కొట్టేటండి స్కిప్. బాబా వర్షం పడుతున్న ఫ్లాట్ 125లో క్లియర్ చేశాడండి. మధ్యలో స్టేషన్లోకి వెళ్ళగానే ఉరిమింది మనకు ఫోటో తీసినట్టు. నాకు తెలిసి అంత అందంగా గట్కేసర్ స్కిప్ ఎవరో తీసుంటారు. చల్లపల్లిలో స్టార్ట్ అయిన వెంటనే గట్కేసర్ స్కిప్లో ఫ్లాట్ 125 అయితే కొట్టాడండి. సో గట్కేసర్ స్కిప్ బాగుందంటే మనకి లైన్ ఎంత బాగున్నట్టు సికింద్రాబాద్ లైన్. సో చూద్దాం, బండి అయితే గట్కేసర్ స్కిప్తోనే నాకు పొనకలు తెప్పించేసింది. సో కాజీపేట వెళ్ళే వరకు ఊరబాదులు అయితే బాగుతాడు. సో చూద్దాం, ప్రతి స్కిప్ కూడా పీక్స్లో అయితే కొడతాడు బండి. సో పోతుంది కూడా 30 కిలోమీటర్స్ దాటిపోయి వెళ్ళిపోయింది మన ముందర. సో స్లాట్ అయితే ఫ్రీగానే ఉంది. సో కుమ్మేస్తాం బండి మాత్రం.
జనగాన్లో మనకి అయితే క్లియరెన్స్ అయితే దొరకలేదు. సో గౌతమి జస్ట్ ఇప్పుడే డిపార్ట్ అయింది, జస్ట్ 5 minutes బ్యాకే. సో వాడికి కావాల్సిన క్లియరెన్స్ లేక మనం అయితే మెయిన్ లైన్లో అయితే ఆగాల్సి వస్తుంది. కదా గౌతమి వెనకాలంటే మనకు తలకాయ నొప్పి. స్టిల్ చూద్దాం ఏమవుతుంది. ఆపకరా ఆపేసాడు. జనగాన్ స్కిప్ కూడా చాలా బాగుంటుంది, క్లియరెన్స్ లేక మనం అయితే ఆగాల్సి వచ్చింది. మనమైతే జనగాన్ రైల్వే స్టేషన్లో అయితే ఆగామండి. మెయిన్ లైన్లో హాల్ట్ లేదు, గౌతమి క్లియరెన్స్ కోసం అయితే మనం అయితే ఆగాము. సో జస్ట్ మన ముందలే 2 kilometers ముందర ఉన్నాడు వాడు. సో 30 kilometers ముందర మనకి ఎక్కడ గట్కేసర్ దాటాక 30 kilometers ముందర ఉన్నాడు. మన జనగాన్ వచ్చేసరికి జస్ట్ 2 kilometers ముందరకు వచ్చాడు. సో మనవాడు ఎలా కొట్టాడో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సో వచ్చాడు సిగ్నల్. సో జస్ట్ 10 seconds అయితే ఆగాడు అంతే. సో వీఆర్ డిపార్టింగ్ ఫ్రమ్ జనగాన్. అందుకోరా మెయిన్ లైన్ యాక్సిలరేషన్ నాగవల్లి. ఖాళీ ఒక్కడు కూడా లేడు స్టేషన్లో. కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నామండి. సో చూడొచ్చు కాజీపేట లోకల్ షెడ్ G9 అయితే ఉంటాయి కదా. మీకోసం చెప్తున్నాను కాజీపేట లోకల్ షెడ్. లోపలైతే G9 అయితే ఉంటాయి. ట్విస్ట్ ఏంటంటే జస్ట్ 1 minute ముందర గౌతమి అయితే అరవైంది. సో వాడు మన పక్క ప్లాట్ఫామ్లో అయితే ఉండొచ్చు. మనం అయితే ప్లాట్ఫామ్ అటుపక్క అయితే వెళ్తున్నాం. సో అటుపక్క మెయిన్ లైన్ ఉంది కదా, అందులోకి అయితే షిఫ్ట్ అవుతున్నాం. ఇటుపక్క అయితే నాకు తెలిసి గౌతమి ఉందంటుంది. సో చూద్దాం ఎక్కడ ఉందో అది. కాకతీయ కళావేదిక. గౌతమి అయితే అక్కడ ఉందండి. మీకు కనబడుతుంది కదా, రెడ్ లైట్ ఫ్లాష్ అవుతుంది కదా వెనకాల భోగిలో. సో అదే గౌతమి.
వాడు వెళ్ళడు, మనల్ని వెళ్ళవాడు. వాడేమో ఆగా కొడతాడు, మనమేమో నాన్ స్టాప్ రన్. సో వాడి వల్ల మన రన్ అయితే డిస్టర్బ్ అయితే అవుతుంది కొంచెం. ఓవర్టేక్ ఇస్తే బాగుంది ఇక్కడ, కానీ చాలా కష్టం. ముందులో అన్నీ తెస్తాడు ఖచ్చితంగా. చూడొచ్చు గౌతమ్ అయితే డిపార్ట్ అయితే అయిపోయిందండి. సో జస్ట్ ఇప్పుడు మనం ఎలా ఎంటర్ అవుతున్నాం, వాడైతే జస్ట్ అలా డిపార్ట్ అయ్యాడు. నాకు తెలిసి పొద్దున్న రాజమండ్రి వరకు ఇదే సినారియో అయితే ఉంటుంది ఖచ్చితంగా. వాడు వెనకాలే వెళ్తూ ఉంటాం జస్ట్ 1 minute 2 minutes గ్యాప్లో. అది పరిగెట్టాలా, మనం పరిగెట్టాలా? ఇలా మైళ్ళు గౌతమి, నేను వెనకాల అలా న్యాయగా వచ్చేస్తాం, నువ్వు పరిగెట్టి న్యాయగా. కాజీపేట జంక్షన్ మనం ఇంకా కొద్దిగా ఎదురుండుంటే నాకు దొరికేద్ది. నాది మనం ఇలా వచ్చాం, డిపార్ట్ అయితే అయిపోయింది. వస్తారు కదా, కనబడుతుంది కదా ప్యారలల్ డిపార్చర్ అది. ఒక్కసారి మీకు జనరేటర్ ఉంటుంది కదా అది, సో ఫ్లాష్ అవుతుంది లైట్. ఇప్పుడే జస్ట్ మనం ఇంకొక నిమిషం ముందర వచ్చి ఉంటే నాకు తెలిసి కనబడి మన పక్కన ఉన్నాం. సో 120 కిలోమీటర్ల కాజీపేట సంగమం నాగవెల్లి తాండవం చూసాక మనం అయితే ఇప్పుడు కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 26 minutes డిలేగా అయితే వచ్చాము. 11:40కి అయితే రావాలి, 12:02కి అయితే వచ్చాము. కానీ బండి మాత్రం అబ్బాబ్బాబ్బా ఏం కొట్టాడండి. చల్లపల్లి దాటాక గట్కేసర్ స్కిప్, గన్పూర్ స్కిప్, రఘునాథపల్లి స్కిప్, ఆలేరు స్కిప్, ఫ్లాట్ 130లో అయితే క్లియర్ చేశాడు. సో సికింద్రాబాద్ డివిజన్లో అయితే బండి పర్ఫెక్ట్గా అది ఏం చేయాలో అదైతే చేసి చూపిస్తుంది. సో ఇక్కడి నుంచి మెంటల్ మాస్ రన్నింగ్ అయితే ఉంటుంది. నాన్ స్టాప్ 208 కిలోమీటర్ నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చేస్తే డైరెక్ట్ వెళ్ళి ఆగేది రాయనపాడులోనే. సో జీటీ మెయిన్ లైన్లో ఊచకోత అయితే కోస్తాడు మనోడైతే. అండ్ మీరు చూడొచ్చు గౌతమి కూడా జస్ట్ మన మొదలైతే వెళ్ళింది. సింహపూరి కూడా ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చాడు. సో వాడు కూడా హోమ్ సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాడు, మన పక్క ప్లాట్ఫామ్లోకి అయితే ఇచ్చాడు. ఇప్పుడే గౌతమి వెళ్ళింది కదా, సో అదే ప్లాట్ఫామ్లోకి అయితే ఇంటెక్ తీసుకున్నాడు సింహపూరిని. సో మనం వెళ్ళాక మన వెనకాల అయితే సింహపూరి అయితే ఫాలో అవుతుంది. సో ఇది రూల్. సో రూల్ ప్రకారంగానే అయితే వెళ్తున్నాయి ట్రైన్స్ అన్నీ. సో ఫస్ట్ గౌతమి, దాని తర్వాత మన వెనకాల అయితే సింహపూరి అయితే ఉంది. సో అటుపక్క లైన్లో చూసుకుంటే మనం ఇప్పుడైతే వరంగల్ లైన్లోకి అయితే వెళ్ళిపోతాము. సో జీటీ మెయిన్ లైన్లోకి అయితే ఎంటర్ అవుతాము. సో గౌతమి ముందల అయితే మనకి 18520 LTT విశాఖపట్నం అయితే ఉంది. సో దాని ముందల మనకైతే 12296 దానాపూర్ SMVT బెంగళూరు సంగమిత్ర ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో ఇదన్నమాట లైనప్. సో కాజీపేట మనకైతే జంక్షన్ సో వైట్ షేప్లో అయితే ఉంటుంది అనమాట. సో లెఫ్ట్కి వెళ్ళిపోతే మనం అయితే పెద్దపల్లి, బలర్ష ఆ రూట్లోకి అయితే వెళ్తాము. మనం రైట్కి వెళ్ళిపోతే మనం అయితే వరంగల్, విజయవాడ ఆ రూట్లోకి అయితే వెళ్ళిపోతాము. మనం స్ట్రైట్గా వచ్చింది సికింద్రాబాద్ రూట్ అనమాట. సో పర్ఫెక్ట్ వైట్ షేప్ జంక్షన్ ఇది కాజీపేట జంక్షన్. సో మనకైతే కాజీపేట జంక్షన్లో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. సో ఇంకా ఇక్కడి నుంచి డెవిల్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతాడు మనోడైతే. సో ఇక్కడి నుంచి జీటీ మెయిన్ లైన్లో ఇక్కడ తీస్తే మన నెక్స్ట్ స్టాప్ అయితే ఉండేది రాయనపాడులో. సో 208 కిలోమీటర్ నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది. సో మీరు ఊహించుకోండి, ఫ్లాట్ 130లో జరతనాథుడి బండి అయితే. సో గౌతమి క్లియరెన్స్ ఇష్యూ అయితే ఉంది ఖచ్చితంగా. ఒక్కొక్క స్టేషన్లో మనకి జనగాంలో కూడా గట్టిగానే కొట్టాలి బండి. సో క్లియరెన్స్ లేక మనోడైతే ఆగి మళ్ళీ స్టార్ట్ అయితే అవ్వాల్సి వచ్చింది. సో చూద్దాం గౌతమి ఎంత ముందర పరిగెడితే మనం అయితే అంత బాగా పరిగెట్టడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది. సో హెవీ లైనప్ అనమాట. బ్యాక్ టు బ్యాక్ జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకైతే ట్రైన్స్ అయితే ఉంటాయి. జీటీ మెయిన్ లైన్లో కూడా చాలా ట్రైన్స్ ఉన్నాయి, లైక్ న్యూఢిల్లీ, పాండిచ్చేరి. సో ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, అనుర్వత్, ACSF. ఈ ట్రైన్స్ అయితే కొన్ని అయితే లేట్ అయినాయి. సో అవి కూడా మనకైతే వచ్చేసి జీటీ మెయిన్ లైన్లో అయితే జాయిన్ అవుతాయి. సో వాళ్ళ మెంటల్లో కొడుకులే మనవాడికి ఇంకా మెంటల్లో కొడుకు మనకు ఇంకా ఒక్క స్టాప్ లేకుండా రాయనపాడు అయితే వెళ్తాడు. సో చూద్దాం, ఇక్కడైతే మనకి 2 minutes అయితే హాల్టింగ్ ఉంటుందండి. కానీ ఇప్పుడే గౌతమి డిపార్ట్ అయింది కాబట్టి మోస్ట్లీ ఒక 5-10 minutes అయితే ఖచ్చితంగా అయితే ఆపుతాడు. సో నేను దిగి లాక్ చేయడం ఇక్కడే నాకు తెలిసి రాయనపాడులో మోస్ట్లీ అయితే దిగను, ఎందుకంటే అది ఎప్పుడో నాకు తెలిసి 3 అయితే అయిపోద్ది. సో ఖచ్చితంగా ఏలూరులో అయితే లేస్తాను. సో రాయనపాడు అయితే స్కిప్ చేస్తారు మోస్ట్లీ. మనకి ఖమ్మం, మహబూబాబాద్ ఈ స్కిప్స్ అయితే తీసుకుందాం. రాయనపాడు అయితే స్కిప్ చేసి డైరెక్ట్గా ఏలూరులో అయితే కలుసుకుందాం. సో నెక్స్ట్ దిగేదైతే ఖచ్చితంగా ఏలూరులో దిగడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఏలూరే మనకి నెక్స్ట్ హాల్టింగ్. దీని తర్వాత ఏలూరు తర్వాత మనకి తాడేపల్లిగూడెం కూడా ఏదీ లేదు, డైరెక్ట్ రాజమండ్రినే.
సో స్టాప్స్ అనేది చాలా తక్కువ, 3 స్టాప్స్లో క్లియర్ చేస్తాడండి రాజమండ్రికి. వందే భారత్ కంటే నాకు తెలిసి ఒక స్టాప్ తక్కువ. వాడికి ఖమ్మం స్టాప్ ఉంది, మన వాడికి అది కూడా లేదు. సో దాన్ని బట్టి ఇంకెక్కడి నుంచి మాత్రం కొడతాడు బండి, మెంటల్ మాస్ రన్నింగ్ అయితే చూపిస్తాడు. సో నాగవల్లి తాండవానికి అడ్డు లేని లైను జీటీ మెయిన్ లైను. సో వీడి పరాక్రమం చూడాలంటే బయటపడాల్సింది జీటీ మెయిన్ లైన్ అనే. సో అక్కడైతే చూద్దాము. సో సింహపూరి అయితే వస్తుంది, దాన్ని క్యాప్చర్ తీసుకొని మన డిపార్చర్లో అయితే కలుసుకుందాము. మన పలక్రమ ఆర్ఎస్ఏ బండి ఇది చేయాలి, ఇది కూడా చేయాల్సిందంటే. సో వీడైతే మన వెనకాలైతే వస్తాడు. సో మన బండికి అయితే ఇక్కడ సైడ్ ఫిల్లింగ్ అయితే జరుగుతుందండి, వాటర్ రావట్లేదు. సో మంచి పని చేస్తారు వాటర్ పెట్టి. సో సింహపూరి వెనకాలే మనకైతే బీదర్ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో లైనప్ చూసారు కదా ఎంత టైట్గా ఉందో, టైట్ షెడ్యూల్లో రన్ అవుతుంది అనమాట ప్రతి బండి. ఒక్క బండి ఒక 20 నిమిషాలు లేట్ అయినా మొత్తం వెనకాల బండి అన్ని దెబ్బతిపోతాయి. సో చూద్దాం, డిపార్చర్లో అయితే కలుసుకుందాం కాజీపేటలో. సో కాజీపేట జంక్షన్ నుంచి అయితే మనైతే డిపార్ట్ అయితే అయిపోతున్నామండి. మిడ్ నైట్ తాండవానికి సర్వం సిద్ధం. సో 35 మినిట్స్ డిలే అయితే ఉందండి. 13 మినిట్స్ అయితే ఆపాడు ఇక్కడ. ఓకే, ఎందుకంటే గౌతమి మన ముందులే వెళ్ళింది, మనకైతే సైడ్ ఫిల్లింగ్ అది చేశారు కాబట్టి దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. క్లియరెన్స్ కనుక దొరికిందా ఓచుకోతకు వస్తాడండి జీటీ మెయిన్ లైన్లో. సో మిడ్ నైట్ ఆడడం ఎలా ఆడతాడో చూద్దాం. బాయ్ కాజీపేట జంక్షన్. సో సింహపూరి అయితే అక్కడ ఉంది, చూడొచ్చు. మీరు ఓవర్టేక్ చేస్తుందేమో అనుకుంటారు, సింహపూరి పక్కన ఉంది, మన వెనకాల అయితే రావాలి అది. సో చూపించకపోతే అది ఓవర్టేక్ చేసిందేమో అని మీరు అనుకుంటారు, అదేమో ఓవర్టేక్ చేయలేదు, మన వెనకాల వస్తుంది. అండ్ మంచి పొజిషన్లో అయితే పెట్టాడండి కాజీపేట అటాక. సో వరంగల్లో మనకైతే సంగమిత్ర ఉంది, మన ముందర గౌతమి వెళ్ళింది, వెనకాల సింహపూరి ఉంది, మధ్యలో మనం. సో ఇదనమాట లైనప్. సో 4 కూడా కంత్రి బల్లే కొట్టుకుంటూ అయితే విజయవాడ అయితే వెళ్ళిపోతాయి. సో మనం గౌతమి అయితే రాయనపాడు బైపాస్ తీసుకుని ఏలూరు అయితే వెళ్ళిపోతాయి. సింహపూరి సంగమిత్ర వచ్చేసి విజయవాడ వెళ్ళి అవి అయితే తెనాలి అయితే వెళ్ళిపోతాయి. సో ఇంకా కొన్ని బళ్ళు అయితే ఉన్నాయి, లైక్ న్యూఢిల్లీ, పాండిచ్చేరి, కొన్ని ట్రైన్స్ అయితే అనుర్వద్దు, ఇవి అయితే లేట్ అయితే అయినాయి. సో అవి అయితే మన గంట తర్వాత అయితే వరంగల్ అయితే వస్తాయి. సో ఈ ప్రెసెంట్ అయితే ఈ 4 ట్రైన్స్ అయితే ఉన్నాయన్నమాట వరంగల్లో వచ్చే టైంకి. సో హెవీ కాంపిటీషన్ అయితే నడుస్తుందండి, చాలా పీక్ ట్రాఫిక్ ఇది. ప్రతి 10 నిమిషాలకు ఒక్కొక్క బండి అయితే ఉంటుంది. సో సంగమిత్ర ముందర కూడా మనకైతే చాలా బండ్లు అయితే ఉన్నాయి, లైక్ కోకనాడ కానీ, మన గరీబ్రథ్ కానీ, లేకపోతే పద్మావతి, ఈ ట్రైన్స్ అయితే ఉన్నాయి. సో అవి ఆల్రెడీ చాలా ముందరకైతే వెళ్ళిపోయినాయి. మహబూబాబాద్, ఖమ్మం ఆ దగ్గరలో అయితే ఉన్నాయి. సో ప్రతి 10 నిమిషాలకి జీటీ మెయిన్ లైన్లో అయితే ట్రైన్స్ విపరీతంగా ఉన్నాయి. సో చూద్దాం ఏం జరుగుద్దో. నాకు తెలిసి మోస్ట్లీ ఓవర్టేక్స్ అయితే ఎవరి స్లాట్లో అయితే వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. సో చూడొచ్చు లెఫ్ట్ డైవర్జన్ అవుతున్నాయి కదా లైన్స్. సో ఆ లైన్స్ వచ్చేసి మనకైతే పెద్దపల్లి, బాలర్ష లైన్స్ అనమాట. సో లెఫ్ట్కి వెళ్ళిపోతే ఆ లైన్స్. సో మనకి దక్షిణ ఎక్స్ప్రెస్, నమ్మరాజధాని ఇవి ఉంటాయి కదా, సో అవి అయితే అలా వెళ్ళిపోతాయి లెఫ్ట్కి. మనమైతే రైట్కి అయితే డైవర్జన్ అవుతున్నాం. సో గౌతమి, మన బండి, మన సింహపూరి, వెనకాల వచ్చేవన్నీ ఇలా అయితే వెళ్ళిపోతాయి. సో జీటీ మెయిన్ లైన్ కూడా మీకు చూపిస్తాను. మేము ఉంది అక్కడ మెయింటెనెన్స్ యార్డ్లో.
వాడచ్చు. కాజీపేట ఎఫ్ క్యాబిన్ అనమాట అది. సో జీటీ మెయిన్ లైన్లోకి అయితే మనం అయితే జాయిన్ అవుతున్నాం ఇప్పుడే. అండ్ కాజీపేట అయితే దాటామండి ఇప్పుడే. సో నాకైతే నా మైండ్లో వరంగల్ స్కిప్ కొట్టదు అనిపిస్తుంది, హార్ట్ ఏమో స్కిప్ కొడతాయి బాగుంది అనిపిస్తుంది. సో హార్ట్ విన్ అవుద్దా మైండ్ విన్ అవుద్దా అనేది చూద్దాం. సో మోస్ట్లీ గౌతమ్ ఇప్పుడు వెళ్ళింది కాబట్టి క్లియరెన్స్ దొరక్కపోవచ్చు. సో స్లోగా వెళ్ళి స్టేషన్ మెయిన్ లైన్లో ఆగిపోవచ్చు, లేదంటే క్లియరెన్స్ దొరికితే స్కిప్ అయితే కొట్టేయచ్చు. సో చూద్దాం ఏం జరుగుద్దాం. క్లియరెన్స్ దొరకలే మనకైతే, మోస్ట్లీ ఆగిపోవచ్చు మెయిన్ లైన్లో. ప్లాట్ఫామ్ మీద అయితే లేము, మనం మెయిన్ లైన్లో ఉన్నాం. సిగ్నల్ ఇంకా అయితే ఇవ్వలేదు. ఓకే, దొరికింది. యాక్సలరేట్ అయితే అవుతున్నాడు మనోడు. సో మొత్తానికి వరంగల్ స్కిప్ అయితే కొట్టేశాడు. కొట్టడేమో అనుకున్నా, అట్లీస్ట్ లాస్ట్కి అయితే కొట్టాడండి వరంగల్ స్కిప్. ఐఎమ్ హ్యాపీ, ఫుల్లీ సాటిస్ఫైడ్ రా నాగవల్లి, సూపర్ రా. కొడరా కొని ఆమె కూడా.
మనం అయితే ఇప్పుడే జస్ట్ ఖమ్మం అయితే స్కిప్ కొట్టామండి. నెక్స్ట్ స్టాప్ అయితే మనకు రాయనపాడు అయితే ఉంటుంది. సో డిలే అయితే యాజ్ ఆఫ్ నౌ 20 minutes అయితే ఉంది. సో రాయనపాడు అయితే నేను స్కిప్ చేస్తాను, కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. మోస్ట్లీ ఏలూరులో అయితే లేస్తాను. సో ఏలూరు మనకి పెనల్టిమేట్ స్టాప్ అనమాట మన జర్నీలో. సో ఏలూరులో లేచి బ్లాక్ చేసి సో ఏలూరు నుంచి అయితే మనం కంటిన్యూ చేసుకుందాం. తాడిపల్లిగూడెం స్కిప్, నర్దోల్ స్కిప్ అయితే బాగుంటాయి. సో ఏలూరు నుంచి అయితే బ్లాక్ కంటిన్యూ చేసుకుందాం. సో మధిర తర్వాత నుంచి మనకి సికింద్రాబాద్ డివిజన్ నుంచి విజయవాడ డివిజన్కి అయితే హ్యాండ్ ఓవర్ అయితే అవుతుంది. సో విజయవాడ డివిజన్ చెప్పక్కర్లేదు, ఎలా తోలుతారో ఎలా ప్రయారిటీ ఇస్తారో, మనకి ఏ బండి అయినా మంచి ప్రయారిటీతో అయితే రన్ అవుతుంది విజయవాడ డివిజన్లో. వీడు ఇంకా మెంటల్ నా కొడుకు, వీడిని ఇంకా ఎలా హ్యాండిల్ చేస్తారో ఇంకా మనం ఏలూరు తర్వాత అయితే చూసుకుందాం. సో లెట్స్ కంటిన్యూ ఫ్రమ్ ఏలూరు. సో బాయ్ బాయ్, సీ యూ, గుడ్ నైట్. సో 392 కిలోమీటర్లు చల్లపల్లి నుంచి క్లియర్ చేశాక మనం అయితే మన మూడో స్టాప్ అయిన ఏలూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం అయితే 40 minutes డిలేగా అయితే వచ్చాము. సో ఇక్కడైతే మనకు 1 minute స్టాప్ అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చాము, ఏలూరు మెయిన్ లైన్ అనమాట. సో ఇక్కడ తీస్తే డైరెక్ట్గా మనకు నెక్స్ట్ స్టాప్ ఉండేది రాజమండ్రిలోనే, డైరెక్ట్గా నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది. సో తాటిపల్లిగూడెం స్కిప్ అయితే చాలా బాగుంటుంది. సో అదైతే క్యాప్చర్ చేద్దాము. సో ఏం కొట్టాడండి రాత్రి మాత్రం, జీటీ మెయిన్ లైన్లో కూడా ఎరగదీశాడు. కొన్ని స్టేషన్స్లో అయితే టీఎస్ఆర్ ఉంది, సో అక్కడైతే తగ్గాడు. మిగతా ఇంటర్మీడియట్ స్టేషన్స్లో కూడా చాలా గట్టి కొట్టాడు బండి అయితే. సో చూద్దాం, మనకైతే స్టార్ట్ అయితే పడిపోయింది. వీఆర్ రెడీ టు డిపార్ట్.
ఇండియాలో కొడతారు అక్కడైతే. సో నడదవల్ జంక్షన్ దగ్గరలో అయితే ఉన్నామండి. స్కిప్ అయితే కొట్టాలి మనం. సో చేశాడు గౌతమి, జస్ట్ మన ముందలే వెళ్ళింది. సో క్లియరెన్స్ కోసం హోమ్ సిగ్నల్ అయితే ఆపాడు. సో చూడొచ్చు అదనమాట బ్రాంచ్ లైన్. మన శేషాద్రి లాగ్లో చేసాం కదా, దేవవరం లైన్, గుడివాడ ఆ రూట్ అనమాట. సో నడదవల్ దగ్గర అయితే జాయిన్ అయితే అవుతున్నాయి. ప్రొసీడింగ్ ఉంది గ్రీన్. సో అది మోస్ట్లీ ఫ్రైట్ అనుకుంటున్నా.
బండి యొక్క రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో ఫస్ట్ వచ్చేసి బండి యొక్క రన్. సో రన్ విషయంలో అయితే పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. కళ్ళు మూసుకొని 4.5 అయితే ఇస్తాను. అసలు ఏం రన్ అండి, ఏం కుట్టడండి బండిది మాత్రం ఫ్యాంటాస్టిక్ రన్ అండి. సో 4.8 కూడా ఇచ్చేయచ్చు నేను నిజంగా విశాఖపట్నం వరకు చేస్తుంటే, కానీ బట్ స్టిల్ వెరీ గుడ్ రన్ అండి బండిది మాత్రం. సో రన్ విషయంలో బండిది అయితే ఎలాంటి డౌట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ 2 వచ్చేసి ఫుడ్ అండి. బండికి అయితే ఫుడ్కి ప్యాంట్రీ కార్ అయితే ఉంది. సో ప్యాంట్రీ కార్ నుంచి మనకైతే ఫుడ్ ఆప్షన్స్ అయితే బాగానే ఉన్నాయి. టేస్ట్ కూడా ఎబోవ్ యావరేజ్ అయితే అంటున్నారు నేను పక్కన వాళ్ళని అడిగితే. సో ఫుడ్ పరంగా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు బండిలో. మీకు కాజీపేటలో కూడా ఫుడ్ ఆప్షన్స్ అయితే బాగానే దొరుకుతున్నాయి. సో ఫుడ్ ఆప్షన్స్ గురించి పెద్దగా వరి అవసరం అయితే లేదు ఈ బండిలో. సో ఫుడ్కి అయితే నేను 3.5 అయితే ఇస్తాను. నేను టేస్ట్ చేయలేదు, బట్ నేనైతే కనుక్కొని నాకున్న ఎక్స్పెక్టేషన్స్ బట్టి చెప్తున్నాను. సో ఫుడ్కి అయితే 3.5 అయితే ఇస్తాను. అండ్ 3 వచ్చేసి బండి యొక్క మెయింటెనెన్స్ అండి. మెయింటెనెన్స్ విషయంలో కూడా బండి అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఇది ఐసాప్ బండి, అప్పుడులో మెయింటెనెన్స్ అయితే కొద్దిగా బిలో యావరేజ్గా అయితే ఉండేది, పాత బోగీలు. సో ఇప్పుడైతే కొత్తగా ఎల్హెచ్బి బండి అయింది కదా, కాబట్టి ఇప్పటికైతే మెయింటెనెన్స్ పరంగా అయితే చాలా బాగుంది, నీట్గా అయితే ఉంది బండి. సో మన వాళ్ళే ఉంటారు ఎక్కువ తెలుగు వాళ్ళే. సో మన వాళ్ళు అయితే కొంచెం బాగానే మెయింటైన్ చేస్తారు అనుకుంటున్నా. సో మనకి సిల్క్ సెన్స్ కూడా ఉండాలి. సో మనం బాగా వాడుకుంటేనే బండి కూడా నీట్గా అయితే ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ నాకైతే బండి అయితే నీట్గానే అనిపించింది. సో 4 అయితే ఇస్తాను. బండి మెయింటెనెన్స్ విషయంలో క్లీన్గానే అయితే ఉంది. అండ్ 4 వచ్చేసి సేఫ్టీ అండి. సేఫ్టీ విషయంలో నాకు స్లీపర్లో ఆర్పిఎఫ్లో ఎవరు కనిపించలేదు, ఏసీలో అయితే ఉన్నారు. సో స్లీపర్లో ట్రావెల్ చేస్తుంటే కొంచెం మీ లగేజ్ జాగ్రత్తగా అయితే ఉంచుకోండి, ఎందుకంటే ఎవరి లగేజ్ వాళ్ళు చూసుకోవాలి, మనం ఏం చేయలేము దానికి. సో సేఫ్టీ పరంగా అయితే 3 అయితే ఇస్తాను ఈ బండికి. అండ్ 5 వచ్చేసి కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అండి. సో దీంట్లో కూడా నేనైతే ఈజీగా 4.5 ఇచ్చేస్తాను, ఎందుకంటే అన్ని రకాల క్లాసెస్ ఉన్నాయి మనకి. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఎవరికి నచ్చిన క్లాస్ పెట్టి వాళ్ళు అయితే ట్రావెల్ చేయొచ్చు. ఎవరు బడ్జెట్ ఎంత ఉంటే వాళ్ళు ఆ బడ్జెట్లో పెట్టుకుని ఆ క్లాస్లో అయితే ట్రావెల్ చేయొచ్చు. సో ఇందులో కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. సో ఓవరాల్ రేటింగ్ చెప్పమంటే నేనైతే 4.5 అయితే ఇస్తానండి కళ్ళు మూసుకొని ఈ బండికి. సో నాకైతే ఖచ్చితంగా నచ్చింది. నా ఫేవరెట్ లిస్ట్లో ఖచ్చితంగా ఈ బండి అయితే ఉంటుంది. సో దిస్ ఇస్ మై రేటింగ్ అనమాట నాగవల్లి ఎక్స్ప్రెస్కి. ఐదు నంబర్ 20810. సో చూడొచ్చు మనం ప్యారలల్గా ఎంటర్ అయ్యాం. వాడైతే డిపార్ట్ అయితే అవుతున్నాడు గౌతమి. సో నా లవర్ బండి మొత్తానికి నన్ను 30 తిప్పలు అయితే పెట్టింది. ఆడల్లడు మనల్ని అల్లవలేదు, మొత్తానికి 25 minutes డిలేగా అయితే తీసుకొచ్చాడు. సో చూడండి సింక్, వాడు జస్ట్ ఎలా డిపార్ట్ అయ్యాడు. రాత్రి మనకి కాజీపేట చల్లపల్లిలో స్కిప్ కొట్టాడు. మన కాజీపేట కూడా మన ముందర వెళ్ళాడు. రాజమండ్రిలో కూడా జస్ట్ మన ముందరే డిపార్ట్ అయితే అవుతున్నాడు. అలా ఉంది సినారియో. ఓవర్టేక్ కొట్టే ఛాన్స్ కూడా ఇవ్వలేదు మన గౌతమి అయితే. వెళ్ళమ్మా వెళ్ళు గౌతమి, కాగిళ్ళు. సో ఫైనల్లీ 482 kilometers క్లియర్ చేసాక చల్లపల్లి నుంచి నా హోమ్ టౌన్ అయిన రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. సో 25 minutes డిలేగా అయితే వచ్చాము రాజమండ్రికి. సో 5:33కి అయితే రావాలి, 5:58కి అయితే వచ్చాము. సో గౌతమి వల్ల అయితే మనకి కొద్దిగా డిలే అయితే అయింది, లేకపోతే ఆన్ టైం అయితే వచ్చేది మనం.
సో ఇది అన్నమాట నా ఓవరాల్ జర్నీ. సో ఇప్పుడు టికెట్ ఫేర్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో జనరల్లో ట్రావెల్ చేయాలంటే చల్లపల్లి నుంచి రాజమండ్రికి మనకైతే దాదాపు 220 రూపీస్ అయితే అవుతుంది. సో స్లీపర్లో ట్రావెల్ చేయాలంటే మనకైతే 325 రూపీస్ అయితే అవుతుంది. సో థర్డ్ ఏసీలో ట్రావెల్ చేయాలంటే మీకైతే 800 రూపీస్ దగ్గరలో అయితే అవుతుంది. సెకండ్ ఏసీలో అయితే మీకు 1230 రూపీస్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఏసీలో అయితే మీకు 1800 ఆ రేంజ్లో అయితే అవుతుంది అనమాట. సో ఇది ఫేర్స్ విషయంలో చూస్తే మనకి నాగవల్లి ఎక్స్ప్రెస్లో చల్లపల్లి నుంచి రాజమండ్రి వరకు అయితే చెప్తున్నాను నేను. సో ఇది ఓవరాల్గా నా జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. బండి ఖచ్చితంగా కంపేర్ చేయండి. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఆప్షన్ అనమాట మనకి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి. సో మంచి బండి, మంచి స్లాట్లో, మంచి టైం టేబుల్లో అయితే రన్ అవుతుంది. నాకైతే ఈ బండి మీద ఏ కంప్లైంట్స్ లేవు. సో ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేస్తాను ఈ బండిలో ట్రావెల్ చేయడానికి అయితే నేను. సో అదనమాట మొత్తానికి నా వ్లాగు. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మేము ముందులకైతే వస్తాను. కొంచెం దయచేసి వీడియోస్కి అయితే హైప్ అయితే ఇవ్వండి. సో రీచ్ అయితే బాగా పెరిగితే నేను కూడా వ్లాగ్స్ ఇంకా చేయడానికి నాకు కూడా కొద్దిగా మోటివేషన్ అయితే వస్తుంది. సో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాజమండ్రి. మరియు కొత్త వీడియోలో అయితే కలుసుకుందాం. సో బాయ్ బాయ్, సీ యూ.